హ్యాపీ మార్నింగ్ చిరంజీవి సార్. నా పేరు మోనిక, TTTWS బ్యాచ్ నెంబర్ 145. మీరు చెప్పినటువంటి సెషన్ ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాడీ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా అవసరం. అది బంధాలు నిలబెట్టుకోవడానికి చాలా అంటే చాలా ఉపయోగం. అంతేకాకుండా ఎదుటి వారిని మన వైపు ఆకర్షించుకోవడానికి కూడా అంతే అవసరం. దూరం వెళ్ళే వాళ్ళు కూడా మన దగ్గరికి రావాలి అని అనిపించాలి. అది మనలో మొట్టమొదటిగా చేయాల్సిన పని మంచి స్మైల్. ఆ స్మైల్ తోటి ఎన్నో రకాల బాధలను మనము తొలగించవచ్చు. మనము మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మన దగ్గరికి మాట్లాడాలని వచ్చిన వాళ్ళు కూడా ఇంకా మాట్లాడాలి వీళ్ళతో అని మంచి పాజిటివ్గా ఆలోచించడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది. అంతటి ఎక్కువ పర్సంటేజ్ని కలిగి ఉన్నటువంటిది స్మైల్. కానీ మనం చెప్పే విధానం కూడా అంతే బాగుండాలి. ఏదో ఇలా చెప్తున్నాము అని కాకుండా మనం ఎలా చెప్తున్నాము, దేని గురించి చెప్తున్నాము అనేది మన చేతి కదలికలు, మన ముఖంలోని హావభావాలు, మన చూసే చూపు, ఐ కాంటాక్ట్ కానీ, మనం పలికే మాట ఎంత మధురంగా మాట్లాడుతున్నాం, ఎలాంటి వర్డ్స్ యూస్ చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కటి కూడా మనం ఇతరులను ఆకర్షించుకోవడానికి ప్రతి ఒక్కటి మనకు ఉపయోగపడుతుందని చాలా చక్కగా మంచి విషయాలు మాకు తెలియజేశారు సార్. మనము స్టేజ్ మీద ఎక్కే ముందు ఎలా నడవాలి, ఒక మంచి కాన్ఫిడెన్స్ లెవెల్ తోటి, ఒక మంచి స్మైలింగ్ తోటి అందరినీ చూస్తూ అందరినీ గమనిస్తూ మనం స్టేజ్ మీదకి అడుగు పెట్టాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం నిలబడే స్టాండింగ్ పొజిషన్ కూడా మనకు ఎలా నిలబడాలని కూడా మీరు చెప్పారు సార్. నిజమే, మనం ఏదో కాళ్ళు కట్టేసుకొని చేతులు ముడేసుకొని అలా నిలబడితే కూడా వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. అక్కడ కూర్చున్న వాళ్ళకి, అరే వీళ్ళు ఏదో చెప్పాలని వచ్చారు కానీ చెప్పలేకపోతున్నారు, భయపడుతున్నారు అనేది ఇట్టే కనిపెట్టేస్తారు. అది 100%. ఎందుకంటే నేను కూడా కొన్ని ఫేస్ చేశాను. నాకు నిజంగానే భయంతో నేను నిలబడ్డప్పుడు కూడా నేను సరిగా నిలబడకపోవడము, సరిగా చేతులకు చెమటలు రావడం ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా మన దగ్గర కంటెంట్ ఉండాలని, మనం చూసే చూపు కరెక్ట్గా ఉండాలి. ప్రతి ఒక్కటి మనం భయపడకుండా ధైర్యంగా స్టేజ్ మీదకి అడుగు పెట్టిన తర్వాత నిలబడే పొజిషన్, మనం చేతులు హ్యాండ్ మూమెంట్ కానీ ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు వినడానికి కూడా ఆసక్తి చూపుతారు. అంతేకాకుండా మరి చూసే చూపు అనేది ఏదో ముందు వాళ్ళని చూస్తూ మాట్లాడకుండా ఎలా చూడాలి, ఎన్ని రకాలుగా చూడాలి. ఎందుకంటే మనం చూడకుండా వాళ్ళని చూస్తూ చెప్పకపోతే అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఆసక్తి అనేది పోతుంది. దానివల్ల ఏమవుతుంది, ఏం వింటాంలే అనేసి పక్కన ముచ్చట్లు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా జెడ్ ఆకారము, యు ఆకారము ఇలా కొన్ని చూస్తూ, అంటే అన్ని మూలలు కవర్ చేస్తూ ఉండే విధంగా మనం చూడగలగాలి. అప్పుడు వాళ్ళు అరే సార్ నన్ను చూస్తున్నారు, మేడం నన్ను చూస్తున్నారు, చూడాలి అని వాళ్ళు చూడమే కాకుండా పక్కన వాళ్ళని కూడా వినేలా చేస్తారు. అంతటి ప్రాధాన్యత కూడా ఐ కాంటాక్ట్కి ఉంది. అంతేకాదు, మనం ఒకవేళ వాళ్ళు సరిగా వింటలేరు అని మనకు అనిపిస్తే మధ్యలో ఇంటరాక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్ సార్. అది కూడా మాకు తెలియజేశారు. ప్రతి ఒక్కటి ఒక మనిషి ఒక వక్తగా రాణించాలి, ఒక స్టేజ్ పైన అనర్గళంగా మాట్లాడాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనేది చాలా మంచిగా తెలియజేస్తారు సార్. కంటెంట్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఉండాలి, మంచి స్మైల్ ఉండాలి. దానివల్ల ఏమవుతుంది అంటే మనం పర్ఫెక్ట్ అని మనం ఖచ్చితంగా అనుకుంటాము. మనం మాట తడబడకుండా ఖచ్చితంగా మనం చెప్పవలసింది క్లియర్ కట్గా వాళ్ళకు తెలియజేస్తాము. సార్ మాకు మంచి విషయాలు తెలియజేస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.